ప్రతి రైతుకు 2 లక్షల లోపు రుణమాఫీలు చేయాలని, రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని రంగంపేట సహకార సంఘం మహాజన సభలో తీర్మానించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట సహకార సంఘం అధ్యక్షులు, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్ అధ్యక్షతన శనివారం రంగంపేట సహకార సంఘం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం సీఈఓ నవీన్ సహకార సంఘం పనితీరు నివేదికను సహకార సంఘం ద్వారా రైతులకు అందజేస్తున్న వివిధ రకాల రుణాల వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయం ద్వారా సహకార సంఘానికి వచ్చిన కమిషన్ వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు రుణాల కోసం డైరెక్టర్ల వద్దకు వెళ్లకుండా డైరెక్టర్లను సహకార సంఘానికి పిలిపించి డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకొని రైతులకు రుణాలు అందజేయాలని రైతులు మహాజన సభలో సహకార సంఘం పాలక వర్గానికి సూచించారు. సహకార సంఘానికి రంగంపేట గ్రామాల్లో విలువైన స్థలాలు ఉన్నట్లు వాటిని కాపాడడం కోసం స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సహకార సంఘం డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి ఈ సందర్భంగా మహాజన సభలో ప్రతిపాదించారు. అనంతరం సహకార సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తమ పాలక వర్గం పదవిలోకి వచ్చిన సమయంలో సహకార సంఘం ద్వారా ₹1 కోటి రుణాలు రైతులకు ఇవ్వగా ప్రస్తుతం 6 కోట్ల రుణాలకు ఇచ్చినట్టు తెలిపారు. గతంలో అప్పుల్లో ఉన్న సహకార సంఘాన్ని అప్పులు లేకుండా లాభాల బాట పట్టించినట్లు తెలిపారు. రైతులందరికీ 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతు భరోసా నిధులు, పట్టా పాస్బుక్లు ఉన్న ప్రతి ఒక్క రైతుకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మోత్కు మల్లేశం, డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, దుర్గేష్ గౌడ్, జనార్దన్ గౌడ్, మాంధాపురం సాయిలు, ఆకుల రమేష్, సంగమేశ్వర్ రెడ్డి, ఎలుక గంగులు, పెంటయ్య, చాగలి రమేష్, రైతులు సమన్వయ సమితి మాజీ మండల శాఖ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, రంగంపేట రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు రాజా గౌడ్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్, సిద్ధు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి సరిగ్గా సబ్సిడీలు ఇట్లా ఇయ్యదు. అయితే ఎందుకోసం అట్లా 3వ నంబర్లు అంటే అప్పులు ఉండిపోయినాయి. దాదాపు 1900 వెంకటాచార పంతుల జమానా నుంచి కూడా అన్ని అప్పులు పెరుగుకుంటూ 60-70 లక్షల రూపాయలు దీనిలో. అయితే మేమేం చేసినామంటే అప్పులు ఉంటే ఎన్నడికి ఇదే బాధ. ఒక నిర్ణయం చేసుకున్నాం మేము అందరం కమిటీ కూర్చొని, మనం మొత్తం దీన్ని అప్పు మొత్తం మనం తిరిగిపోయేటాకల్లా మొత్తం అప్పు కట్టాలి. 60-70 లక్షలు ఉండే దీన్ని మనం ఏం చేయకున్నా సరిగా మనం అది కట్టుడు ఇది కట్టుడు గలవది, ముందు అప్పు కడదామనే నిర్ణయానికి వచ్చినాం. అదేవిధంగా కట్టంగా ఏమైందంటే 3 కోయిలు పోయి 2కి వచ్చాను. ఇప్పుడు అతి త్వరలో 2 కేలు పోయి కూడా నంబర్ 1కి వస్తాం. రేపు కొత్తగా ఎవరు చైర్మన్ అయినా 10 రూపాయలతో సంసారం స్టార్ట్ చేస్తాయి. మేము ఎక్కినప్పుడు అప్పులతో చేసినాము. రేపు కొత్త ఏ చైర్మన్ వచ్చినా అట్లనే మేము డబ్బులు ముడతలేము, ఏం ఖరాబు చేయలేము. అప్పుడు లేకుండే వెంకటాచార పంతులు అప్పటి కాలం నుంచి కూడా మొత్తం అప్పులు కట్టేసేసినాం. ఏమీ చేయకుండా ఇప్పుడు మంచి 5-10 రూపాయలు ఉండి సంసారం చేసే విధంగా తీసుకొచ్చినాం. ఇక సొసైటీలో అయితే మరి మేము ఎక్కినప్పుడు ₹1 కోటి ఉండే, ఇప్పుడు 6 కోట్ల చిల్లర రూపాయల లెక్క దీని టర్నోవర్ తీసుకుపోయినాం. కొంతమంది రైతులు పెరిగిరంటే రైతులు మీరు కొంతమంది అందరం కలిసి మీరు తీసుకోండి ఆ స్కీమ్లు ఇట్లా ఇప్పిస్తాం అని కూడా నచ్చజెప్పి తీసుకొచ్చినాం. ఇప్పుడైతే సొసైటీ కూడా లోన్లు కూడా పెరిగినాయి, మంచి 6 కోట్ల చిల్లర దాకా తీసుకొచ్చినాం. ఇక ఒకటి అన్ని యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ కూడా అన్ని అందుబాటులో తీసుకున్నాం. బట్ యూరియా గురించి ఒక ప్రాబ్లం వచ్చింది. ₹280 అమ్ముతున్నాం అన్నది ఒకటి. మనం ప్రతి జనరల్ వాడిన వాస్తవానికి ₹270 అమ్మాలి, కానీ ₹12 అమ్మాలి ఉంటుంది. అమ్మాలి మనం తీసుకోకుండా అక్కడ తీసుకొని కట్టేస్తున్నాం. అది కూడా మొన్న నుంచి ఒక ఆబ్జెక్షన్ వేస్తే అది కూడా బంద్ చేసినాం. రైతులు అమ్మాలి మీద ఒకవేళ ఏ ₹10 మిగిలినా కూడా మేము 280 అమ్మినట్టుగానే ఇలా రికార్డులకు రాస్తున్నాం. ఇప్పుడు ₹10 270 అమ్మి ₹10 పక్కకు పెట్టి రాస్తలే, 280 చెప్తున్నాం. అట్లా ₹45,000 ఎక్కువైనా ఒకసారి ₹45,000 కూడా అందులో జమ ఉన్నాయి. మిగిలిన పైసలు మేమేం ముట్టలేదు. సాధారణంగా ఎక్కువ రాసినాయి 3 అట్లా లేదు, అలానే రాసి పెట్టినాం. ₹12 అమ్మాలి కావాలి, అమ్మాలి అయితే కట్టాలి కదా. అవు 268 అమ్మాలి, ₹12 అమ్మాలి. మరి రైతు నీయమంటున్నాం. ఆడ అమ్మాలోడు ఏమంటున్నాడు, రైతు నీయమంటే ఒక టైంకి ఉంటాడా? నువ్వు వేసుకుంటా అంటావు, నేను వేసుకున్నాను, దానికి గిరాకీ దొరకాలి కదా. అందుకో మనిషి ఉండాలని చెప్పి ఓడన్నా కానీ రూపాయ బీరాపని వేసినా అమ్మాలి అన్నట్టుగా వద్దంటే ఇప్పుడు ఏమన్నా మాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినది. నాటు అంటే ₹20 ఇచ్చినాయి టైంకి లేకపోతే. అది యూరియా విషయంలో మేము తప్పు చేయలేదు, అది మాకు ఎలాంటి సంబంధం లేదు. 268 అంటే 68 అమ్ముతాం, తక్కువ అమ్మంటే తక్కువ అమ్ముతాం. సొసైటీలో ఉన్నాం కనుక దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ₹10 మిగిలియాలి. జీతాలు ₹1,50,000 జీతాలు. మేము ఒక మాకు ఇది బాగా మీటింగు కానీ ఎవరు రేపు నేను ఉంటానా నువ్వు ఉంటావు, కానీ కాపాడాల్సిన బాధ్యత అయితే మనకు ఉంటుంది. మెదక్ జిల్లా కొల్చారం మండల్ రంగంపేట గ్రామం పిఎస్సిఎస్ సొసైటీ ద్వారా 154 మందికి రుణమాఫీ అయింది.
88 మందికి ఇంకా రుణమాఫీ కాలేదు సొసైటీ ద్వారా. అటు ద్వారా ఒకవేళ 2 లక్షలు అబోవ్ ఉంటే మిగతా పైసలు మేము మాత్రం కట్టేందుకు రెడీ ఉన్నాము. ఆ 2 లక్షలు అయితే మా అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని వినతి కోరుతున్నాం అని. నా పేరు కోరవైన పెంటయ్య, గ్రామ నిర్మాణం.